లీడ్ గ్రూప్ సంస్థ తన యాప్ ద్వారా పాఠ్యాంశాలతోనే కాకుండా మరింతగా కూడా వివిధ అంశాల మీద వారు పట్టు సాధించే విధంగా, అట్లాగే వారికి ఆసక్తి ఉన్న వాటి మీద రీసెర్చ్ చేసి కూడా మరింతగా కూడా నాలెడ్జ్ పొందే విధంగా కూడా ఈ యాప్ని అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్ నుంచి పిల్లలని ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగా వారిలో ఉన్న టాలెంట్ని బయటకు చూపించే ఉద్దేశంతో కూడా వారి ప్రాజెక్టులను అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఫస్ట్ స్కూల్ లెవెల్స్లో ఉన్న ప్రాజెక్టులని పరిశీలించి వాటిలో ఎంపికైన వాటిని అన్నిటి కూడా ప్రస్తుతం బెంగళూరులో ఒక కాంపిటీషన్ అయితే నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి ఆ పాఠశాలల్లో ఫైనల్గా ఎంపిక చేసిన ప్రాజెక్టులను అయితే ఇక్కడ డిస్ప్లేకి ఉంచారు. ఇక్కడ డిస్ప్లేకి ఉంచిన ప్రాజెక్టుల్లో మరి దేశవ్యాప్తంగా కూడా అన్ని రౌండ్స్ నుంచి కూడా వారు మరింతగా కూడా ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళని ఎంపిక చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం వివిధ అంశాల మీద కూడా పిల్లలకి అవగాహన కల్పిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. మనకు కడప నుంచి కూడా అద్వైత రామ్ అనేసి 7th క్లాస్ పిల్లడు, అతను కూడా ఓ ప్రాజెక్ట్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మనం ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది అతన్ని అడిగే తెలుసుకుందాం. ఈ స్మార్ట్ గ్రిడ్ హోమ్ అనేసి ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చాడు. ఆ ప్రాజెక్ట్ గురించి, ఈ ప్రాజెక్ట్ యూజ్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో కరెంటు బిల్లులు అనేది అయితే కడుతున్నాం. ఓకేనా, ఎవ్రీ మంత్కి కరెంటు బిల్లు కడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేసి కరెంటు బిల్లులు అసలు రాకుండా చేయవచ్చు. ఎలా అంటే, ఇక్కడ సోలార్ ప్యానెల్ సన్లైట్ పడి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేకి సోలార్ ప్యానెల్స్ని, ఇంకా విండ్ టర్బైన్స్, వర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ అనే విండ్ టర్బైన్స్ని యూజ్ చేసుకొని మన వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేయగలుగుతాం. ఇప్పుడు జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని మనము గ్రిడ్ సిస్టమ్ ద్వారా పంపించుకొని మన ఇంటికి వచ్చి ఉపయోగించుకోవచ్చు. మన ఇల్లు ఎక్స్ట్రాగా వచ్చిన కరెంటుని గ్రిడ్ ద్వారా గవర్నమెంట్కి ఇచ్చి దాన్ని అమ్మి మనము డబ్బులు తెచ్చుకోవచ్చు. ఈ సిస్టమ్ని పెట్టుకోవడానికి మనకి ఒక 5 లక్షలు అయితే ఖర్చు అవుతుంది. ఇంకా 5 లక్షల్లో మనం వచ్చి 20 years దీన్ని వాడచ్చు. 20 years వాడి మనం ఇంకా ఇది పేబ్యాక్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. మనం దీంట్లో ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టినామో అది వచ్చి మనకి 5 ఏళ్ళలో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో ఇది మాత్రం కాకుండా మనకు వచ్చి ఆటోమేషన్ కూడా ఉంది. కంట్రోల్ చేయడానికి మనకు ఆటోమేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆటోమేషన్ని ఉపయోగించుకొని బ్యాటరీ షెల్ఫ్ లైఫ్ని మన వల్ల ఎక్కువ చేసేకి వెళ్తుంది. ఒక 7th క్లాస్ కడపకు చెందిన అద్వైత రామ్ అనేసి ఒక ప్రాజెక్ట్ని అయితే తయారు చేశాడు. స్మార్ట్ గ్రిడ్ అనే ప్రాజెక్టు. దీని ద్వారా అట్లాగే సోలార్ నుంచి అట్లాగే విండ్ నుంచి కూడా రెండిటి నుంచి ఇంటికి అవసరమైన విద్యుత్ని జనరేట్ చేసుకొని దాన్ని గ్రిడ్ ద్వారా కూడా మనకు అవసరమైన పవర్ని ఇంటికి వాడటంతో పాటు కూడా మనం ఆ పవర్ని గ్రిడ్కి కూడా ఇచ్చి దాని ద్వారా కూడా మనం ఆదాయం పొందవచ్చు అని చెప్తున్నారు. మనం దీనికి పెట్టే ఖర్చు కొద్ది రోజుల్లోనే రికవరీ అవడంతో పాటు కూడా విద్యుత్ని ఉచితంగా కూడా వాడుకునే విధంగా కూడా పర్యావరణానికి మేలు చేసే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే తయారు చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్ తవల్సి, రుత్విక్, కేబిన్ అంతర్గతి, బెంగళూరు నుంచి.